ఇప్పుడు సిబిఐకి రెఫర్ చేయటం అని అంటే ఆల్రెడీ హైకోర్టు ఒక నిర్ణయానికి వచ్చేసినట్లే. అంటే రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకి దేనికి అప్పగించినా కానీ అది ట్రాన్స్పరెంట్గా జరగదు అనే ఒక నిర్ణయానికి వచ్చే మనందరూగా ఆశ్చర్యపోయేటట్టుగా, ఎవరు చూడంగానే ఆశ్చర్యపోయేటట్టుగా సిబిఐకి రిఫర్ చేయటం అనేది అలాగే అర్థం చేసుకోవాలి సార్. అందరికి నమస్కారం. మాటల్లోనే మనకు కనిపిస్తుంది రాఘవేంద్ర గారు వైసీపీ ప్రోత్సాహం ఉంది కాబట్టి ఆయన శంకరయ్య నోటీస్ ఇచ్చారన్నారు. అంటే అక్కడ ప్రోత్సాహం వైసీపీ ఉన్నప్పుడు మరి సౌందర్య రెడ్డిని అరెస్ట్ చేయడంలో ఈ ప్రభుత్వం పాత్ర లేదంటావా? అంటే అదొక్క మాట ఇదొక్క మాట అనేది కరెక్ట్ కాదు. అది పోలీసులు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా అంతిమంగా వచ్చేది పాలకులకే ఆ మాట వచ్చేది. వైసీపీని అంతే కదా, ఎక్కడ ప్రజలు ఆందోళన చేసినా, చిన్న నిరసనలు తెలియజేసినా అరెస్ట్ చేయడము, 32 యాక్ట్ పెట్టడము, చాలా నిర్బంధం ప్రయోగించారు. కానీ చేసింది పోలీసులే, కానీ వచ్చింది ప్రభుత్వానికి. ఆ మూల్యం కూడా జగన్ గారి ప్రభుత్వం మూట కట్టుకున్నది మనకందరికి తెలిసిన విషయం, ఇదేమి కొత్త కాదు. ఇప్పుడు దీంట్లో 2-3 అంశాలు నేను గమనించాను. మనోళ్ళు చాలా విషయాలు బాజీ గారు చెప్పారు కాబట్టి నేను అంత డెప్త్కి వెళ్ళను. దాంట్లో 3 అంశాలు కోర్టు ప్రస్తావించింది. ఒకటి, ఆయన్ని ఎలా అరెస్ట్ చేశారు ఏమనేది బాబు గారు చక్కగా వివరించారు కాబట్టి అంత డెప్త్కి నేను వెళ్ళను. 6 గంటలకు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, ఆ టవర్ ఆధారంగా చూశారు. ఇది ఒకటి. రెండవది, ఆమె కేసు పెట్టింది 7 గంటలకి, అరెస్టు వాళ్ళు చేసిందామని 8:30 గంటలకి. అంటే ఒకే అంశంలో ఒకే టైంలో ఇన్ని 3 అబద్ధాలు వాస్తవానికి పోలీసులు చెప్పిన దానికి 3 స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీన్ని బట్టే కోర్టు ప్రాథమికంగా దీని మీద ఉద్దేశపూర్వకంగా చేశారనేది మాకు అర్థమవుతుంది. కోర్టు స్పష్టంగా చెప్పింది. ఆ పదం మన వాళ్ళు ఎవరు చెప్పలే. కోర్టు చెప్పింది ఇది ప్రాథమిక అంచు ప్రకారంగా చూస్తే ఇది ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసు అన్నట్లు అనేది. ప్రాథమిక తప్పుడు కేసు అనకపోయినా ఆ మాట చెప్పింది కోర్టు. చెప్పిన తర్వాత కూడా ఇంకా వెనకేసుకొని వస్తే, రాఘవేంద్ర గారు లాంటి వాళ్ళు వెనకేసుకొస్తే అది మీ ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి నష్టం. అది ఏమన్నా ఉంటే పరిశీలిస్తాం, దాన్ని విచారిస్తాం. పోలీసులు ఏమన్నా అత్యుత్సాహం చూపారా ఏమిటని దాన్ని తప్పును సరి చేసుకునేటట్టుండాలి తప్ప దాన్ని వెనకేసుకొస్తున్నారంటే దీన్ని ఏదో వాంటెడ్లీగా చేస్తున్నారనేది అర్థం కనపడుతుంది. వాంటెడ్లీగా చేస్తున్నారనడానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, హీజ్ ఏ వాలంటరీ స్టేట్ ఆర్గనైజర్. అంటే గతంలో ఉన్నటువంటి వైసీపీ వాలంటీర్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఒక స్టేట్ ఆర్గనైజర్. ఇది ఒకటి. అంటే కరడుగట్టిన వైసీపీ నాయకుడు అనడానికి ఇదొకటి. రెండవది, సోషల్ మీడియా ఆధారంగా అన్నారు, అది వీళ్ళు చెప్పలేరు. మూడవది, గంజా అన్నారు. అంటే 3 మనం పరిశీలిస్తే ఒకవేళ సోషల్ మీడియా ఆధారంగా అంటే ఈ వ్యక్తిగత దూషణలు కానీ వ్యక్తిగత నైతిక అంశాల మీద దూషిస్తే ఎవ్వరు సహించకూడదు. నిన్నగాక మొన్న మీరు జరిగినటువంటి పరిణామాలు చూస్తే నేపాల్ పరిణామాలు దేనికోసం వచ్చినాయి? జడ్జన్ను సోషల్ మీడియాని బ్యాన్ చేస్తేనే అంత పెద్ద ఎత్తున 20 సంవత్సరాల కుర్రాళ్ళు పెద్ద ఎత్తున చేశారు. దాన్ని పరిగణలోకి తీసుకునే మొన్ననే సుప్రీంకోర్టు సోషల్ మీడియా బ్యాన్ అనేది కరెక్ట్ కాదు, రాజకీయ స్వేచ్ఛ, విమర్శించే హక్కు, రాజకీయంగా మాట్లాడే హక్కు నాయకుల మీద కానీ ప్రధానమంత్రి కానీ విమర్శించే హక్కు పౌరులకు ఉంది కాబట్టి ఇది తప్పు కాదని సుప్రీంకోర్టు రీసెంట్గా 3 రోజుల క్రితం చెప్పింది. అది మీకు అందరికి తెలిసే ఉంటుంది. కానీ సోషల్ మీడియా ఉంది కదా అని అడ్డం వచ్చినట్లు అడ్డగోళంగా వ్యవహరించడం తప్పదు. దాని మీద మనం ఎవ్వరు సమర్థించాల్సిన అవసరం లేదు, ఆయన వెనక్కి వేసుకురావాల్సిన అవసరం లేదు. అటువంటిది ఏమన్నా ఉంటే అరెస్ట్ చేసితే వీళ్ళకి గౌరవం ఉండేది. అందరూ మాలాంటి వాళ్ళు కూడా అవునులేవా ఇంత అడ్డగోలుగా ఆ సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఎవరైనా ఎట్టుంటారని సపోర్ట్ చేయొచ్చు. కానీ అలాంటి అడ్డగోలుగా పోస్ట్ పెట్టి అరెస్ట్ చేసే పరిస్థితి ఉందా లేదనేది నాకైతే తెలియదు. ఆయన ఏం పోస్ట్ పెట్టాడో, నేను సోషల్ మీడియాలో వీక్. మరి అటువంటివి లేవు కాబట్టి ఏదన్నా చట్టపరంగా పోతే ఇబ్బంది అవుతుంటే ఇదేమన్నా చేశారా? నేరం అనేది చిన్నదా పెద్దదా అనేది కాదు, కానీ ఉద్దేశపూర్వకంగా ఇటువంటి తప్పుడు కేసులు పెట్టడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు మీరు పెడతారు, మరి మీరే నేర్పినట్టు కదా, జగన్ నేర్పాడు అంటున్నారు, మీరు కూడా దాన్ని ప్రోత్సహిస్తున్నారు. రేపు వచ్చే ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. రేపు వచ్చే ప్రభుత్వం ఏదన్నా మీరు కాక ఇంకోరు వచ్చినారనుకో, ఈయన పలానప్పుడు మా రాష్ట్ర నాయకుని మీద గంజాయి తప్పుడు కేసు పెట్టి వాడిని ఇంటికి పంపించ అని పెట్టొచ్చు. అందుకోసమే ప్రభుత్వం వేరు, పోలీసులు వేరు. మాటలు చెప్తాం ప్రభుత్వం
చట్టం తన పని తను చేసుకుంటుంది అనేది ఇది ఒట్టి అబద్ధము. భారత రాజ్యాంగంలో 7 అంశాలు పాలక వర్గాల చేతుల్లోనే ఉంటాయి. ఆ పదాలు ఇప్పుడు నాకు సంబంధం లేదు, కానీ కొంతమంది పెద్దోళ్ళు ఏం చెప్పారంటే, పెట్టుబడి షేర్ మార్కెట్ ఉన్నంత కాలం ఈ రాజ్యం అనేది అధికార నాయకులు కాపల కుక్క అని వాడారు. ఇది మామూలు పదాలు కాదు, ఇలాంటివి వాడారు. కాబట్టి ప్రభుత్వం వేరు, రాజ్యం వేరు, ప్రభుత్వం వేరు, పోలీసులు వేరు అనేది ఇది పచ్చి అబద్ధం మాట తప్ప ఇది కరెక్ట్ కాదు. నిజంగా ప్రభుత్వం ఆ పద్ధతి అయితే ఈ పాటికే ఎస్పీనో డీజీపీని పిలిచి ఏం పద్ధతి, మీరేమి మా గవర్నమెంట్కి అప్రతిష్ట పాలు తెస్తారా అని చెప్పింటే ఎంత హుందాగా ఎంత పరువు కాపాడేది ఉండేది. అందుకోసమే ఆయన తప్పు చేశాడా లేదనేది రేపు 13 తర్వాత స్టీల్ కవర్లు ఇమ్మని కోర్టు కోరింది. అంతేకాకుండా ప్రతివాదన కూడా చేసింది. మీరు అది మనోళ్ళు ఎవరు చెప్పలేదు, ప్రతివాదన కూడా చేసింది ఆయన్ని, మీరు కూడా దాంట్లో ఉన్నారు కాబట్టి అని అంత స్పష్టంగా కోర్టు చెప్పింది. కాబట్టి ఆయన్ని బాజీ గారు చెప్పింది మళ్ళా గుర్తు చేసి చాలా దుర్మార్గంగా సివిల్ డ్రెస్ లో కారును వెంబడించి భార్య ఎదుట బలవంతంగా తీసుకెళ్లడం. ఒకవేళ ఎవరన్నా పోలీసులు తీసుకెళ్లారంటే ధైర్యం ఉంటుంది, పోలీసులు తీసుకెళ్ళాలంటే ఏం కాదులే అనుకుంటాం. ఎందుకంటే పోలీసులు కొడితే 2 ఏళ్ళు కొడతారు తప్ప ఏముండదు. అదే సివిల్ డ్రెస్ లో తీసుకెళ్తారంటే ఏ రౌడీలో గూండాలో ఎవడో చంపడానికని కొద్దిగా ఎవరైనా భయపడుతుంది. ఇది అనివార్యం. అందుకని కోర్టు చెప్పింది కూడా అదే, సివిల్ డ్రెస్ లో మీరు ఎట్లా పోతారో గతంలో కూడా చెప్పున్నాం. అంతేకాకుండా ఇంకొక మాట కూడా కోర్టు చెప్పింది, మీరు అరెస్ట్ వారెంట్ ఏమైనా చూపారా, ముందస్తు సమాచారం ఏమైనా ఇచ్చారా, అరెస్టు చేయడానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు ఏమైనా ఇచ్చారు, ఇవన్నీ కూడా ప్రశ్నించింది. ఒక్క దానికి కూడా వీళ్ళు సమాధానం చెప్పలేనందుకే కోర్టు ప్రాథమిక ఆధారాలు చూసిన తర్వాత ఇది అనుమానాస్పదంగా ఉంది, అందుకోసం 13వ తేదీ లోపల నివేదిక ఇమ్మని కోరింది. అందుకోసం ఎప్పటికైనా ఈయనెవరో నాకు తెలియదు, ఆయన ముక్కు మగం తెలియదు, ఏ పార్టీ కూడా తెలియదు. కానీ ఒకటి తప్పైనా ఒప్పైనా ఏమో చెప్తారు కదా, 10 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ నిర్దోషికి శిక్ష పడదు కూడా అనేది భారత రాజ్యాంగం మనం అనుకుంటున్నటువంటి పదే చెప్తున్నటువంటి మాట. అందుకోసం అటువంటిది జరగకుండా మనకున్నటువంటి రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేయకుండా కోటేశ్వరరావు గారు ఎందుకు చెప్పారు, ఒక న్యూస్ క్లిక్ ఎడిటర్ని కంప్యూటర్లో ఏమో ఉన్నాయని ల్యాప్టాప్ని పరిశీలించి కేసు పెట్టి సంవత్సరం జైల్లో పెట్టారు కదా న్యూస్ క్లిక్ ఎడిటర్ని. ఒక ప్రజాస్వామికంగా దేశంలో ఒక సెక్యులర్గా పేద ప్రజల కోసం పక్కన నిలబడేటట్టు ఒక న్యూస్ క్లిక్ ఎడిటర్ని, అందుకోసమే దానికి వేరని కాదు. అంతేకాకుండా స్టాన్ స్వామిని ఏం చేశారు, స్టాన్ స్వామి చేసినటువంటిది ప్రజలకు సేవ చేశాడు. మన జార్ఖండ్లో అంత భారతదేశంలో గుర్తింపు పొందినటువంటి ఒక 75 ఏళ్ళ వృద్ధుడు అంత సేవ చేసినటువంటి వ్యక్తిని ఆయన మోడీ ప్రభుత్వం కూర్చోడానికి ప్రయత్నం చేశాడని 2 ఏళ్ళు జైల్లో పెట్టి కనీసం తాగడానికి తినడానికి ఒక స్ట్రా కూడా ఇవ్వకుండా ఆయన్ని చంపారు. ఒక రకంగా చెప్పాలంటే చంపింది, అది చనిపోయింది, చంపారు. మరి కాళ్ళు లేని సాయిబాబుని అన్నేళ్ళు చేసి లాస్ట్కి నాశనం చేశారు కదా. కాబట్టి ప్రభుత్వం వేరు కాదు, పోలీసు వేరు కాదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే, ఏ వర్గాల అధికారంలో ఉంటే ఆ వర్గాల చేతుల్లోనే ఈ ప్రభుత్వం ఉంటుంది, పోలీసులు ఉంటుంది, కోర్టులు కూడా. కానీ మన భారతదేశంలో ఉంటే కోర్టులు ఈ మధ్యకాలంలో అది కూడా కొంతమంది ప్రజల పట్ల పేద వర్గాల నుంచి వచ్చినటువంటి కొంతమంది ఉన్నత జడ్జీలు ఉండడం వల్ల కొంత అక్కడక్కడ మంచి జడ్జిమెంట్లు వస్తున్నాయి. అటువంటిది కూడా ఇట్లా అనుకోవచ్చు ప్రభుత్వం. అందుకోసమే ఇంకా సిఐ గురించి నేను ఒక మాట చెప్తాను. సిఐ సంవత్సరం తర్వాత ప్రోత్సహించారు కదని, మరి మీరే అంటున్నారు వైసీపీ ప్రోత్సహించిందని. మరి ఎవరికైనా నోటీస్ ఇచ్చే అధికారం ఉంది. మీరు ఇంకా చెప్పాలా, నేను అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట, వాడెవడో నాకు నోటీస్ ఇస్తాడా అన్నాడు. మీరేమో అట్లా చెప్పారు, వాడెవడో నాకు నోటీస్ ఇస్తాడా అన్నారు. మరి ఇది గౌరవం అంటే ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఓకే నోటీస్ ఇచ్చారు, దానికి సమాధానం చెప్పే మా బాధ్యత ఉంది. ఆయన చెప్పి ఆయన ఏ రకంగా ఉల్లంఘించాడు, ఆయన ప్రభుత్వానికి ప్రజలకు ఎట్లా నష్టం చేశాడు, తన అధికార దుర్వినియోగం ఎలా పాల్పడ్డా రుజువు చేసి ఆయన మీద యాక్షన్ తీసుకుంటే ప్రజలు కూడా సపోర్ట్ చేస్తారు, మంచిది. అందుకోసమే ఇప్పటికైనా మాకెవరో ఈ పేరు సౌందర్య రెడ్డా, రవీందర్ రెడ్డా కానీ ఇటుపైన ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి విచారించిన తర్వాత ఆయన నిజంగా దొంగ, స్మగ్లరు ఇవన్నీ చేస్తున్నాడంటే యాక్షన్ తీసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. సోషల్ మీడియాలో అంటారా వ్యక్తిగత దూషణలు కానీ నైతిక విషయాలు కానీ ఇట్లాంటివి చేయకూడదు, దాన్ని ఎవరిని సమర్థించాం. కాకపోతే రాజ్యాంగబద్ధంగా రాజకీయంగా ఎన్ని చేసినా దాన్ని మనము వ్యతిరేకించకూడదు, దాని పేరు మీద హింసించకూడదు, దాని పేరు మీద
చేయకూడదు. ఎందుకంటే పార్లమెంట్ మొన్ననే సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఇది స్వేచ్ఛ, విమర్శించే హక్కు, రాజకీయంగా ప్రశ్నించే హక్కు భారత పౌరులకు ఉంటుంది, సోషల్ మీడియా నిషేధించడం కరెక్ట్ కాదని సుప్రీంకోర్టే చెప్పింది. అందుకోసమే ఇప్పుడు మనం చర్చిస్తున్నాం. మీడియా రాజ్యాంగబద్ధంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. రేపొద్దున ఈ ప్రభుత్వం ఇట్ట చేసింది అట్ట చేసిన రోజు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేస్తారని, రేపు వైసీపీ వచ్చిన తర్వాత నా మీద ఇట్లా చేశారని నిషేధం చేస్తే వాళ్ళ యొక్క నైతిక పతనానికి దారిది. గతంలో ఏం చేశారు, మన రాష్ట్రంలో నిషేధించారు కదా, కొన్ని ఛానల్స్ ని నిషేధించారు. ఇప్పుడు ఏమైంది? అంతే. అందుకోసమే మీడియాకి స్వేచ్ఛనివ్వాలి, అట్లని వ్యక్తిగతంగా దూషణకి మనం వ్యతిరేకించాలి. అటువంటిదే సోషల్ మీడియాలో కూడా ఆయన చేసింటే దాన్ని శిక్షించడం మేమేమో దాన్ని సపోర్ట్ చేయం. అందుకోసం ఇప్పటికైనా ఈ ఎంక్వైరీ, ప్రాథమికంగా వచ్చిన ఎంక్వైరీ ఆధారంగా ప్రభుత్వం మేల్కొని, పొరపాటు జరిగిందంటే చాలా గౌరవం పెరుగుతుంది ప్రభుత్వానికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ఇంకా గౌరవం పెరుగుతుంది. ఆ నోటీసుకి సమాధానం ఇచ్చినా కూడా ఇంకా గౌరవం పెరుగుతుంది. గత ముఖ్యమంత్రి ఎవరు మాట్లాడారు ఇప్పుడు చెప్తున్నారు రోజు పేపర్లో, నేను పొరపాటు చేశాను, మీ మాట లేదు, మీ క్యాడర్ మాట లేదు, ప్రజల మాట లేదని ఇప్పుడు లెంపలు వేసుకుంటున్నాడు కదా జరిగిన తర్వాత. అట్లా మీరు జరగకుండా చూసుకోండి.